నమస్తే అండి. ఇప్పుడు మనము 1వ తారీఖు పంచాంగము, అదే విధముగా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాశి ఫలాలు తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా మనము ఎప్పుడూ ప్రార్థన చేసుకునేలాగానే గురువులను, తల్లిదండ్రులని ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనంతరేవ తారాఫలం చంద్రబలం తదేవ విద్యాఫలం దేవబలం తదేవ లక్ష్మీపతేంగ్రీం స్మరామి. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈరోజు పంచాంగము స్వస్థశ్రీ చాంద్రమాణేన విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము, శిశిర ఋతువు ఫాల్గుణ మాసము, శుక్లపక్షము. ఈరోజు తిథి త్రయోదశి, తర్వాత చతుర్దశి సాయంత్రం నుంచి వచ్చింది. అదేవిధముగా ఈరోజు వారము భానువారము అనగా ఆదివారము. ఈరోజు నక్షత్రము పుష్యమీ నక్షత్రము. ఉదయం 7:30 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చేసిందండి. అదే విధముగా ఈరోజు ఉదయము 6:35 అవుతోందండి. అదే విధముగా సూర్య అస్తమయము 6:18 అయితే అవుతోందండి. ఇది ఈనాటి పంచాంగ వివరణ. ఈరోజు మొట్టమొదటిగా ఈ వారంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారము తగినంత డబ్బు అవసరమయ్యి రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అదే విధముగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఆకస్మికమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, కొన్ని శుభకార్యక్రమాలని నిర్వహిస్తారు. బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మేషరాశి వారికి. అదే విధముగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారమంతా కూడా నూతన వస్తువాహనాలు ఏమైనా తీసుకోవాలి అంటే కొంచెము చూసి తీసుకోవటం చాలా మంచిదేనైతే మనం చెప్పుకోవచ్చు. ఈ వారము ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే చిన్న స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహనాల మీద ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే పెళ్లి చూపులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాస్త మీ పంతులు గారినో మీ యొక్క దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి మీరు వెళ్ళటం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చు. అదే విధముగా వీరికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు, వారికి స్వల్పముగా ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త వ్యాపారాలు ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఈ వారం ఆగి కొత్త వ్యాపారాలు పెడితే చాలా బాగుంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అదే విధముగా టెక్నికల్ రంగాల వారికి చెప్పుకోదగ్గ మార్పులైతే ఏమీ లేవని అయితే మనం చెప్పుకోవచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి యొక్క దేవతారాధన. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే ఉన్నారో వాహనాలు స్థలాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అదే విధముగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగిస్తే మీకు కావాల్సినటువంటి ఫలితం అయితే లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన విషయాలు కూడా ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదే విధముగా భార్యాభర్తల మధ్య కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చున్నా, మీరు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నా ఆ అప్పులు అనేటువంటి బాకీలు వసూలు అయ్యేటువంటి అవకాశాలు, తీరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదే విధముగా ఈ యొక్క వృషభ రాశి వారికి
పారిశ్రమలో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు అయితే మెరుగుపడతాయి. అదే విధముగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే ఇల్లులు కట్టేటువంటి వాళ్ళు ఉన్నారో ఈ వారము ప్రారంభం చేసుకుంటే చాలా బాగుంటుంది అని మనం ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకోవచ్చును. అదే విధముగా వృషభ రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి స్వల్పంగా వ్యాపారం వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు దేవతారాధన, ఆంజనేయ స్వామి యొక్క దేవతారాధన. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి కొంతకాలముగా ఎవరైతే బంధువులు కానీ స్నేహితులు కానీ దూరమై ఉంటారో వారు పరిచయాలు అంటే వారితో మళ్ళీ కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అదే విధముగా కొంత సొమ్ము అనుమానంగా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క కొత్త వ్యాపారాల్లో ఎవరైతే మిథున రాశి వారు పెట్టుబడి పెడతారో వారు ఈ వారం ఆగటం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా సోదరులతోనూ బంధువులతోనూ వివాదాలు సర్దుబాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలు ఆభరణాలు కొనేటువంటి వారికి ఈ వారం చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చును మిథున రాశి వారికి. అదే విధముగా మిథున రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నిరుద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా వీరికి బయట సమాజంలో మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది మిథున రాశి వారికి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క దేవతారాధన. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరిలోనూ పలుకుబడి పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదే విధముగా సంతానము కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సంతాన వివాదాస్పదాలు ఇబ్బందులు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధితమైనటువంటి వ్యాపార వృత్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండటమైతే మనం చెప్పుకోవచ్చును. ఎవరైతే ఈ వారం కార్ల బిజినెస్ చేద్దామని అయితే ప్రారంభం చేస్తారో వారికి వాహనానికి సంబంధించినటువంటి వ్యాపారము ఈ వారం అయితే కలిసి రాదు కర్కాటక రాశి వారికి. అదే విధముగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాజకీయవేత్తలతో నూతన పరిచయాలు పెరుగుతాయి. బయట కొత్త స్నేహితులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోని విధముగా ముందుకి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారాలు వృత్తులు జాగ్రత్తగా చేసుకోవటం అయితే మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి యొక్క దేవతారాధన. అదే విధముగా కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ఏవైతే కొన్ని వివాదాలు వచ్చి ఉంటాయో అవి సర్దుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా సొమ్ముకు తగ్గ ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు అని అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా నూతన వాహనాలు ఎవరైతే తీసుకుంటారో వారు ఈ వారం ఆగి వచ్చే వారం తీసుకోవటం అయితే మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో మీ యొక్క స్నేహితుల నుంచి మంచి ఆహ్వానాలు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధముగా ఈ వారము వినకూడనటువంటి వార్తలు కూడా వింటారు ఈ యొక్క సింహరాశి వారు. అదే విధముగా ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారము వెనక్కి పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారాల్లో నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి. అదే విధముగా ఆరోగ్య విషయానికి వస్తే వీరికి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సింహరాశి వారికి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. అదే విధముగా తదుపరి రాశి
కన్యరాశి. ఈ యొక్క కన్యరాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అదే విధముగా కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్ని శుభకార్యక్రమాలకి హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవతా దర్శనాలు చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే కన్యారాశి వారు విదేశీ యానానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈ వారము ఇంటర్వ్యూలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి. అదేవిధముగా కుటుంబ సభ్యులు కూడా మీ మాటకి విలువైతే ఇస్తారని అయితే మనం చెప్పుకోవచ్చును. అదేవిధముగా ఒకరి విషయాల్లో మీరు ఎదురు వెళ్ళి మాట్లాడకుండా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉండవు కన్యరాశి వారికి. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో కన్యరాశి వారికి వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు కూడా స్వల్పంగా కనపడుతున్నాయి. అదేవిధముగా ఆస్తులు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క కన్యారాశి వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలకు వస్తే ఏ సమయంలో ఎలాంటి అనారోగ్యం వస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కన్యారాశి వారికి. అదేవిధముగా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ప్రయాణం చేయటం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి వారు అంచనాకు మించి డబ్బునైతే ఖర్చు పెడుతూ ఉంటారు. అదేవిధముగా సమాజంలో మీకు ఉన్నటువంటి పేరంతా కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధముగా సమాజంలో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం అవుతాయి, కానీ అదే వ్యక్తులతో చిన్న చిన్న వివాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వారు ఈ వారంలో దేవతా ప్రతిష్టలు అదేవిధముగా విదేశీ యానాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు దేవదర్శనాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైతే ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీకు ఉన్నటువంటి ఇంటి ప్రయత్నాల నిర్మాణాలు తొలగి చక్కగా ఇంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివుని యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు పచ్చ. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పొదుపు చేసినటువంటి డబ్బంతా కూడా నీటి దార అయిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఇంతకాలము కూడా కలిసి వచ్చిందంతా కూడా ఫటాఫంచలైపోతుంది. మీరు ఏ వస్తువు పట్టుకున్నా బూడిదైపోతుంది వృశ్చిక రాశి వారికి. అంటే చేతిలో ధనం అనేటువంటి ఆగదు. మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అదేవిధముగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు డబ్బునైతే బాగానే సంపాదిస్తారు, కానీ అంతే వ్యయమైపోతూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా మీరు 10 రూపాయలు సంపాదిస్తే 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మెరుగుపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అదే విధముగా ఎవరైతే వివాహము సంతానము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో స్వల్పముగా ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మీ మధ్యలో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దారికి వస్తాయి. అదే విధముగా కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కొడుకులు కానీ భార్యాపిల్లలు కానీ ఎవరైతే ఉంటారో వారి మధ్య చిన్న చిన్న వివాదాస్పదాలు అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదే విధముగా కొత్త వ్యాపారాలు సైతం అన్నీ కూడా మీవి నీటి మట్టమైపోతాయి. మీరు ఇప్పుడున్నటువంటి మీకు ఉన్నటువంటి అప్పుల కంటే రెట్టింపు ధనాన్ని అప్పు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో మీకు ఉన్నటువంటి విలువంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీకు ఉన్నటువంటి కలిసి వచ్చేటువంటి రంగు నీలిరంగు. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన గణపతి యొక్క దేవతారాధన. అదే విధముగా తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తండ్రి తరపున ఎవరైతే ఉంటారో వారి నుంచి మంచి మంచి ఆహ్వానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఇంటర్వ్యూలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధముగా ఆరోగ్యము ఏదైతే ఉందో దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టడం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా
తరచూ కొన్ని సమస్యలు ఎదురు రావటం వలన మీరు సంపాదించేటువంటి సొమ్మంతా కూడా నీటి దారైపోతూ ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అదే విధముగా కొత్త భాగస్వాములతో మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఎవరైతే కోర్టు వివాదాస్పదాలు ఉన్నాయో అవి ఒక దారికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి విషయానికి వస్తే మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో ఆ స్థిరాస్తి నీటి మట్టం అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అదే విధముగా ధనుస్సు రాశి వారికి ఎవరికైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయో వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అదే విధముగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొత్త వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కొత్త వ్యాపారాలు ఇప్పుడు మానుకోవడం అయితే చాలా మంచిదని అయితే మనం చెప్పుకోవచ్చును. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన రుద్రాభిషేకము, అంటే శివుని యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు గోధుమ రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అదే విధముగా ఆరోగ్య సమస్యలు మరికొంత ఇబ్బంది తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి ఆర్థికంగా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపారము కొంచెం లాభసాటిగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి. అదే విధముగా పెట్టుబడులకు సకాలంలో రుణాలు అందుతాయి ఈ యొక్క మకర రాశి వారికి. ఇకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి నిరుద్యోగ సమస్యలు తీరుతాయని అయితే మనము చెప్పుకోవచ్చును. అదే విధముగా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఉంటాయో వారు గణపతి ఆరాధన చేయడం అయితే చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారు వివాహాది శుభకార్యక్రమ వేడుకలకు చేరుతారు. అదేవిధముగా ఎవరైతే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి నిర్మాణాలు, గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగుతాయి. గృహప్రవేశాది కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. అదేవిధముగా ఈ యొక్క కుంభరాశి వారు ఆస్తుల విషయాల్లో మీకు రావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో ఆ లాభాలన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఎవరైతే ప్రారంభం చేసేవాళ్ళు ఉన్నారో వారికి ఉన్నటువంటి డబ్బు కంటే మరింత రూపాయి పెట్టుబడి పెట్టడానికి రుణాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశి వారికి. అదే విధముగా కొత్త విధులలో చేపడతారు. పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సజావుగా రోజు ఎలా సాగిపోతుందో అలా సాగిపోతూ ఉంటుంది. అదే విధముగా మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవతారాధన. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ యొక్క కుంభరాశి వారికి. అదే విధముగా మీరు ఎవరైతే వాహనాల మీద వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వారం కాస్త వెనక్కి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి రంగు తెలుపు రంగు. అదే విధముగా తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో మీనరాశి వారికి స్వల్పముగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అదే విధముగా వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెనక్కి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి డబ్బు కంటే మరింత డబ్బు అప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైతే కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఉంటారో మీనరాశి వారు వారికి కోర్టు సంబంధితమైనటువంటి వ్యాపార వ్యవహారాలు తీరుతాయి. అదే విధముగా ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే నూతనముగా వివాహం చేసుకునేటువంటి వారు ఉన్నారో వారు కాస్త అప్రమత్తంగా ఉండడం అయితే మంచిదని అయితే మనము చెప్పుకోవచ్చును. మీకు కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క దేవతారాధన. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. ఇక్కడికి మనము ఈ వారము
మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలైతే తెలియజేసుకున్నాము. అదే విధముగా లోకంలో ఉన్నటువంటి సర్వజనులంతా కూడా క్షేమంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఆ యొక్క జగన్మాత కటాక్షం మీ అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.